నమస్తే అండి. మనం ప్రజెంట్ ఇప్పుడు పాపాయపాలెం గ్రామంలో ఉన్నామండి. రైతు పేరు రామకృష్ణ. ఇంటి పేరండి చెమట రామకృష్ణ గారండి. జియోలాజిక్స్ కంపెనీ వారి శ్రీరత్న అనే వెరైటీ 2 ఎకరాలు వేశారండి. రైతు అభిప్రాయం ప్రకారం వెరైటీ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందామండి. నమస్తే అండి రామకృష్ణ గారు. మేము జియోలాజిక్స్ కంపెనీ ఎంప్లాయ్ అండి. నా పేరు రవీంద్ర నాయక్. ఎలా ఉంది సార్ వెరైటీ? జియోలాజికల్ కంపెనీ వారి శ్రీలత. నేను గత 4 సంవత్సరాల నుండి ఈ వెరైటీ వేస్తూనే ఉన్నాను. ఇది 4 ఏళ్ళ నుంచి కూడా నాకు ఏ ఏడైనా సరే 30 క్వింటాలకే తగ్గటం లేదు. తాలుగాయ తక్కువ, కాపు చిక్కదనం, వెరైటీ మటుకు సూపరు. ఈ ఏడు 2 ఎకరాలు వేసాను ఈ ఇత్తనం. ఇప్పుడైనా సరే నా చేను దగ్గరగా ఒక 50 క్వింటాల దాకా కాసింది. ఇంకా కాసే టైం ఉంది కాబట్టి చీరంతా బాగా పచ్చగా ఫ్లవరింగ్ బాగుంది. కాయ సైజు కానీ, పచ్చికాయ రంగు కానీ, పండుకాయ రంగు కానీ, పైన వచ్చేసరికి తంతె చాలా చిక్కటి గనుపుతో, 3వ తంతెకాయ కూడా మీకు ఒకే సైజు ఉందండి కాయ. ఇప్పటికీ ఎటువంటి ఇది లేకుండా చాలా పైన పూత కూడా ఫ్రెష్గా ఉండి నల్లిని కూడా తట్టుకుని రైతు యాజమాన్యం జాగ్రత్త ఉండబట్టి ఎటువంటి నల్లి కూడా అటాక్ అవ్వలేదండి. ఏం సార్ మీకు ఎలా అనిపించింది చీడపీడల పరంగా తట్టుకోవడంలో? మామూలుగా మందులు 5 రోజులకు ఒకసారి కొడతానే ఉన్నాం. అంటే కొట్టిన దాంట్లోనే కొద్దిగా క్వాలిటీ మందు రేటు తక్కువైనా కొద్దిగా క్వాలిటీ గల మందు వేసుకుంటున్నాం. మందు కట్టలు కూడా 3 సార్లు 3 ఆరులు 18 కట్టలు వేయటం జరిగింది చేనికి. దేనికైనా కానీ వెరైటీ సూపర్గా ఉంది. అంటే మీకు పెట్టుబడి పరంగా కూడా కతిమా వెరైటీతో పోల్చుకుంటే చాలా తక్కువ పెట్టుబడిలోనే అవుతుంది. పెట్టుబడి విషయానికి వస్తే నేను పెట్టేదే తక్కువ పెట్టుబడి. అందరూ అలా కంపెనీ మందులు రేటు కల మందులు కొట్టడం మటుకు మన వల్ల కాదు. ఎందుకు? ఓకే అండి. వెరైటీ అయితే మీకు నచ్చింది? వెరైటీ నచ్చిందండి, అందుకని 2 ఎకరాలు వేసా. మీ తోటి రైతులకి చెప్పొచ్చు ధైర్యంగా. నా తోటి రైతు మా వాళ్ళందరికీ చెప్పారు. నాకు తెలిసి చాలామంది తీసుకునే ఉంటారు. అంటే కంపెనీ బిల్లు బుక్లో చూస్తే కానీ తెలియదు వాళ్ళ పేర్లు. ఓకే, మంచిదండి. ధన్యవాదాలు. జియోలాజిక్స్ కంపెనీ వారి శ్రీలత వేసినందుకు ధన్యవాదాలండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి వెరైటీస్ కూడా మీ ఊరికి పరిచయం చేస్తామండి. రైతు సోదరులకు ధన్యవాదాలండి.